ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా. సో దాంట్లో నేను చూడాల్సిన ఫస్ట్ ఏంటి? సో అంటే బ్యాంక్ అప్రూవల్స్ అంటారు, లేకపోతే ప్రీ అప్రూవల్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, వాటి గురించి కొంచెం. గుడ్ అండి. లైక్ ఫస్ట్ థింగ్ మనము మీ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అన్న తర్వాత మీరు ప్రీ అప్రూవల్ లెండర్తో మీరు ఒక్కసారి కొలాబరేట్ అయ్యి యూ హ్యావ్ టు సీ హౌ మచ్ యు ఆర్ ఎఫర్డబుల్ ఫర్, డిపెండింగ్ అపాన్ మన అసెట్స్ కానీ మన లయబిలిటీస్ కానీ మన డెప్స్ కానీ. ఒక లెండర్ ఏం చేస్తాడంటే మన ప్రీ అప్రూవల్ జనరేట్ చేస్తాడు డిపెండింగ్ అపాన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. మీ క్రెడిట్స్ని బట్టి, మీ అసెట్స్ని బట్టి, మీ లయబిలిటీస్ని బట్టి, మీ డెబిట్స్ని బట్టి దే విల్ జనరేట్ ఓకే యు ఆర్ గోయింగ్ టు బి ఎలిజిబుల్ ఫర్ 1.5 million అని చెప్పేసి వాళ్ళు ప్రీ అప్రూవల్ ఇస్తారు. దట్స్ ద ఫస్ట్ స్టెప్ అండి, అది తీసుకోవాలి ఎప్పుడైనా సరే. టు స్టార్ట్ ఫర్ ఎ హోమ్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రీ అప్రూవల్. వచ్చిన తర్వాత అండి లైక్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఈజ్ లైక్ మీకు ఏ నైబర్హుడ్లో తీసుకోవాలి అనేది మీరు లొకేషన్స్ ఫైనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ క్రైమ్ రేట్ ఒకవేళ ఓకే ఇక్కడ క్రైమ్ ఫ్రీ ఉందా లేదా, ఈ లొకేషన్లో ఆర్ వి గుడ్ విత్ అవర్ కిడ్స్, సేఫ్గా ఉంటుందా లేదా. నెక్స్ట్ థింగ్, ఈ లొకేషన్ నుంచి మన కమ్యూట్ ఎలా ఉంటుంది. సే లైక్ మీరు వర్క్ చేసేది వచ్చేసి రెడ్మండ్లో వర్క్ చేస్తున్నారు, మీ ఇల్లు వచ్చేసి ఆర్లింగ్టన్లో ఉందండి. ఆల్మోస్ట్ ఒక 60 miles, 50 to 60 miles. ఆర్లింగ్టన్లో చాలా తక్కువ ఉంటాయి ఇల్లులు, కానీ కమ్యూట్ ఈజ్ ఇట్ రియల్ వర్త్ అంటే అది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్స్. నాకు పెద్ద ఇల్లు కావాలి, నేను చాలా హ్యాపీగా ఉండాలి, కమ్యూట్ నాకు ప్రాబ్లం లేదంటే యూ కెన్ గో టు మేరీస్విల్, ఆర్లింగ్టన్, అప్ నార్త్. లేదు నాకు కమ్యూట్ ఈస్ లైక్ వెరీ డిఫికల్ట్, నేను డబ్బులైనా ఎక్కువ పెడతాను కానీ నేను కమ్యూట్ చేయను అన్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ ద లొకేషన్ వేర్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు యర్ ఆఫీస్ అండి. అంటే లైక్ కమ్యూట్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ అండి. ఓకే, కమ్యూట్ అయినా సరే, సేఫ్టీ అయినా సరే, మీ నైబర్హుడ్ బేసికల్లీ ఇల్లు కొంటా అన్నప్పుడు మీరు షై ఫీల్ కాకుండా ఒక 10 మందిని పింగ్ చేయాలి, డోర్ వెళ్ళి నాక్ చేయొచ్చు. యూ కెన్ లైక్ జస్ట్ యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఆస్క్ దెమ్, హే మేము ఇక్కడ మూవ్ అవుదాం అనుకుంటున్నాము, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. సో ఇవన్నీ యూ హ్యావ్ టు, ఇది ఎందుకంటే ఇట్స్ అ బిగ్, ఐ డోంట్ సే ప్రైమరీ హోమ్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అండి, బట్ ఇట్స్ ఎ కమిట్మెంట్. ఒక్కసారి ఇలా మీరు ఇల్లు తీసుకొని తర్వాత రేపు అమ్ముతామంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ అండి. రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా సరే మనకి ఒక 4 to 5 years ఆఫ్ టెనర్. ఓకే, అందుకని చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్షన్ చేసుకునే దాంట్లో ఏజెంట్ రోల్ చాలా ఉంటుంది. అందుకే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా రియల్ ఎస్టేట్లో we have to really consult a very good real estate and local real estate agent, get all the knowledge and then proceed అండి. మీరు తొందరపడి ఏదో నాకు ఇక్కడ తీసేసుకోవాలి, ఇవాళ నాకు అవసరం లేకపోతే రేపు అమ్ముకుందాము అనుకుంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు, మన స్టాక్స్ లాగా కాదండి రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా సరే.